వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగనన్న మెప్పు కోసం చేయని పనులు లేవు, మాట్లాడని బూతులు లేవు. చివరికి ఎంతకు తెగించారంటే లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా కొడాలి నాని వంశీ ఇద్దరు లైవ్ లోకి వచ్చి వెకిల్ చేష్టలు చేస్తూ లోకేష్ ని భంగపాటుకి గురి చేయాలని ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి వంశీ 100 కోట్లకు పైగా స్కామ్ చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే పోలీసు వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసుతో పాటు నియోజకవర్గంలో అవినీతి అక్రమాల కేసుల్లో ఇప్పటికే వంశీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పలు కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా మరికొన్ని కేసుల విచారణ సమయంలో వాటిలో కూడా వల్లభనేని వంశీ ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో త్వరలో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ ఆయన అనుచరుల అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. వంశీ ప్రోద్బలంతో తెలుగుదేశం నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకి గురి చేశారు. దీనికి తోడు చంద్రబాబు, లోకేష్ వాళ్ల కుటుంబాలపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ లెక్క తెల్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో నియోజకవర్గంలో వంశీ ఆయన అనుచరుల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో గత ప్రభుత్వం హయాంలో వంశీ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూలంకషంగా దర్యాప్తు జరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో కొద్ది రోజులకే ఆయన వైసీపీకి అనుకూలంగా మారాడు. వైసీపీ అండతో వంశీ నియోజకవర్గంలో పెద్దెత్తున అవినీతి అక్రమాలకి పాల్పడినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరపగా నియోజకవర్గంలో వంశీ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గాల్లో గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరిగినట్టుగా విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. గన్నవరంలో వల్లభనేని వంశీ తన వద్ద పనిచేసే డ్రైవర్లు, కూలీల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపారు. 5 ఏళ్ల పాటు కొండలు, గుట్టలు, బంజరులు, పోలవరం కట్టలను కొల్లగొట్టారు. గోరంత అనుమతులు తీసుకుని కొండంతగా విస్తరించి కొండలన్నీ పిండి చేశారు. గన్నవరంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, దీనిపై విచారణ జరుగుతోందని, చర్యలు తప్పక ఉంటాయని ఇటీవల శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్టు తెలిసింది. సీనరేజీ చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు 100 కోట్లుండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై విజిలెన్స్ కేసులు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున మోసాలకు సైతం పాల్పడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు జేబులో వేసుకున్నట్టుగా వంశీ కనుసన్నల్లోనే ఆయన ప్రధాన అనుచరుల మోసాల పర్వం కొనసాగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన గుర్రం అంజయ్య గన్నవరం సమీపంలో చంద్రిక అయోధ్య భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణం చేసిన కార్మికులకు చెల్లించాల్సిన దాదాపు 4 కోట్ల రూపాయల గుర్రం అంజయ్య ఎగ్గొట్టారు. ఆస్తులను విక్రయించి నగదు చెల్లించిన భవన నిర్మాణ కాంట్రాక్టర్స్ రామ్మోహన్ రావు, సతీష్ లను వంశీ ప్రధాన అనుచరుడు మోసం చేశారని, కాంట్రాక్టర్స్ నగదు చెల్లించినా తమకు గుర్రం అంజయ్య సొమ్ములు ఎగ్గొట్టారని కార్మికులు ఆరోపిస్తున్నారు. తమకు రావాల్సిన సొమ్ము కోసం డిమాండ్ చేస్తే తప్పుడు లెక్కలతో బెదిరించి దిక్కున్న చోటు చెప్పుకోమంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరంలోని చంద్రిక అయోధ్య గృహ సముదాయం ఎదుట బుధవారం భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం నేత దాడి కేసులో గుర్రం అంజయ్య ముద్దాయిగా ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా పోలీసులు ఈ ఘటనపైన కూపీ లాగుతున్నారు. ఈ మోసంలో వంశీ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తానికి వైసీపీ హయాంలో అధికార మదంతో వెర్రవీగిన వల్లభనేని వంశీ, ఆయన అనుచరులపై చట్టపరంగా చర్యలకు రంగం సిద్ధమవుతోంది. అధికారం అండతో మంచి చెడు లేకుండా విర్రవీగి చేసిన అన్యాయాలు, అకృత్యాలకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి తలెత్తింది.